వెయిట్ డబల్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ డబల్డ్? ఒక బాడీ యొక్క వెయిట్ డబల్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వెయిట్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. అది ఎంత ఉన్నా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇండిపెండెంట్గానే ఉంటుంది. ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆధారపడేది నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ మీద మాత్రమే ఆధారపడుతుంది. అంటే ఈయన ఏం చెప్తున్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది బాడీ. బాడీ వెయిట్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. అది డబల్ అయినా ట్రిపుల్ అయినా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అది ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. Coefficient of friction is defined as it is the ratio of frictional force to the normal reaction. అంటే ఉదాహరణకి ఒక బాడీ ఇలా రెస్ట్లో ఉంది, ఇలా ఒక బాడీ ఉందనుకోండి. ఇప్పుడు దీని యొక్క ఫోర్స్ అనేది mg ఇటు యాక్ట్ అవుతూ ఉంటే, ఫోర్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుంటే, నార్మల్ రియాక్షను ఎన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది పెరిగిందనుకోండి, ఎంజీ పెరిగిందనుకోండి, నార్మల్ రియాక్షన్ ఎన్ కూడా పెరుగుతూ ఉంది. సో వెయిట్ పెరిగితే W=mgగా మనం చెప్తాం కదా. సో వెయిట్ పెరిగితే కనుక నార్మల్ రియాక్షన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెరుగుతూ ఉంటుంది. సో ఇది పెరిగింది అనుకోండి, ఇది 2 టైమ్స్ పెరిగింది అనుకోండి, నార్మల్ రియాక్షన్ కూడా 2 టైమ్స్ అవుతుంది. సో అంతకుముందు ఎంతైతే ఉందో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంతే ఉంటుంది. మరి అయితే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దేని మీద ఆధారపడుతుందయా అంటే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ యొక్క నేచర్ మీద మాత్రమే ఆధారపడుతుంది. వెయిట్ అనే దాని మీద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఆధారపడి ఉండదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.